హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కార్డ్ స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 78వ భాగం. అందరి ముందు ఆర్యన్ అలా చేస్తుంటే ఆరోహికి కోపం వస్తూ ఆర్యన్ వేసిన చెయ్యి తీయాలని ట్రై చేస్తూ ఉంటే ఆర్యన్ ఇంకా పట్టు బిగిస్తూ, నువ్విప్పుడు నా చెయ్యి నీ మీద నుంచి తీస్తే నేను అందరి ముందు నీకు ఫ్రెంచ్ కిస్ పెడతాను. అది ఇష్టమైతే చెప్పు, నువ్వు కోరినట్టే నా చెయ్యి తీస్తాను అని కన్ను కొట్టి తనకి మాత్రమే వినిపించేలా అడుగుతాడు. ఆర్యన్ వదలడని అర్థమైన ఆరోహి ఇక ఆర్యన్ని వదిలేసి వాళ్లతో మాట్లాడుతూ, ఇంతకీ నేనే మీ కూతుర్నని ఎలా తెలిసింది అమ్మా అని అనుమానంగా అడుగుతుంది. హేమంత్ గారు నవ్వుతూ, నేహ బీటెక్ చదువుతున్న రోజుల్లో మీ అమ్మ నిన్నప్పటికీ మర్చిపోకుండా నువ్వు బ్రతికే ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటే నాలో కూడా ఎక్కడో మరుగున పడిన నమ్మకం నిజమైతే ఏమో, నాకు కూడా నువ్వు బ్రతికే ఉన్నావేమో అనిపించి డిటెక్టివ్ ద్వారా అప్పటి వివరాలు కనుక్కోమని చెప్పాను. అతను కనుక్కొని నేహ చదువైపోయిన టైంలో చెప్పాడు. వెంటనే బయలుదేరి నిన్ను వెతకటానికి ఇక్కడికి వచ్చేశాము. కానీ నువ్వు నా ఎదురుగా ఉన్నా గుర్తించలేకపోయాను. ఇప్పటికీ నువ్వు మా కూతురుగా మా ఎదురుగా నిలబడ్డావు అని హేమంత్ గారికి తెలిసింది జరిగింది మొత్తం చెప్తాడు. ఎలా తెలిస్తే ఏం నానా, మొత్తానికి అందరం ఒకటయ్యాము కదా అని నవ్వుతూ అంటుంది ఆరోహి. నిజమే, నా బంగారు తల్లి నాకు దొరికింది. ఇంతకంటే సంతోషం ఏముంది? ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలించి మా కళ్ళెదురుగా నువ్వు ఉన్నావు అని ఆనందంగా అంటారు. ఇప్పటికే ఎక్కువగా మాట్లాడేసుకున్నాము, ఇక వెళ్ళి నిద్రపోండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని కిరణ్ వైపు చూస్తూ, కిరణ్, ఏంటి ఇంకా అలా బొమ్మలా చూస్తున్నావు? మీకు లేట్ అవ్వటం లేదా? చూడండి టైం ఎంత అయ్యిందో, మీరు ఇంటికి వెళ్ళరా అని జోకింగ్గా అడుగుతాడు ఆర్యన్. సుమిత్ర గారు వెంటనే ఆర్యన్ భుజం మీద కొట్టి, ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళు నేహాకి కాబోయే అత్తమామలు, కాబోయే భర్త, అలా అమర్యాదగా మాట్లాడచ్చా అని కోపంగా అంటాడు. కిరణ్ నాన్నగారు నవ్వుతూ, పర్వాలేదు సుమిత్ర, ఆర్యన్ జోక్ చేస్తున్నాడు, అది మాకు అర్థమవుతుంది. మేము కూడా ఆరోహి గురించి కిరణ్ మాటల్లో విన్నాము. కిరణ్ వలన తనకి చాలా అన్యాయం జరిగింది. అది తెలిసిన తర్వాత మేము చాలా కృంగిపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన ముందుకు వచ్చి సారీ చెప్పే ధైర్యం లేక మీతో మాట్లాడటానికి మొహం చెల్లక ఎదురుగా రాలేదు. కానీ కోరి మరీ వచ్చిన అదృష్టంలాగా హేమంత్ నేహ సంబంధం కిరణ్కి తీసుకువచ్చారు. ఆ అవకాశం పోగొట్టుకోలేక కనీసం ఆరోహిని డైరెక్ట్గా కలిసి సారీ అయినా చెప్దాము అనుకున్నాము. అలా పెళ్లి చూపులకు వచ్చిన టైంలో కిరణ్ తనకి సారీ చెప్పినప్పుడు ఆరోహి ఎంతో హుందాగా మాట్లాడింది. ఆ క్షణంలోనే మాకు ఆరోహి బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళాక అందరం ఆరోహిని మా కూతురిగా దత్తత తీసుకుందామనుకున్నాము. ఆ విషయం ఈరోజు నిశ్చితార్థం అయిపోయాక మేమే మీకందరికీ చెప్దాము అనుకున్నాము. కానీ ఇంతలో మీరే తన కన్న తల్లిదండ్రులు అని తెలిసి ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే నేను నా కూతుర్ని దత్తత తీసుకుని నా ఇంటికి తీసుకువెళ్ళిపోయేవాడిని అని నవ్వుతూ అంటారు. నేహ ఆ మాటలకి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, అందరూ ఆరోహి భజన చేసేవాళ్లే, ఏముంది దీంట్లో? అందరూ దీనిని ఇష్టపడుతున్నారు. కనీసం నాతో ఇంత బాగా నవ్వుతూ మాట్లాడలేదు. ఆ ఇంటి కాబోయే కోడలినని కూడా గుర్తులేదు. అందరూ దానిని మాత్రం అంతలా పొగుడుతున్నారు అని అసహనంగా అనుకుంటుంది. అందరూ వాళ్ళ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయని మాట రావటం ఎంతో ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నారు? నా వల్ల ఆరోహి తన జీవితంలో చాలా కోల్పోయింది. ఎంతో మందితో మాటలు పడింది. ఆ కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి అలా జరగకుండా ఆపలేను కదా.
అందుకే తనకి కుటుంబం ఉందన్న సంతోషమన్నా ఇవ్వాలి అనుకున్నాను. కాబట్టి ఆ రోజు మేము అందరం కలిసి నిర్ణయం కూడా తీసుకున్నాము. అదే కాకుండా ఆరోహి గురించి తన కుటుంబం లేదు, తను అనాథ అంటూ ఎవరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి అనుకోలేదు అని కోపంగా నేహ వైపు చూసి చెప్పి, అందుకే నేనే అన్నాను, ఆరోహిని దత్తత తీసుకొని తనకి ఒక మంచి కుటుంబం ఇద్దాము అనుకున్నాము. కానీ అనుకోకుండా మీరే మాకు పెద్ద షాక్ ఇచ్చారు అని నవ్వుతూ అంటాడు. కిరణ్ మాటకి ఆరోహి ఆనంద బాష్పాలతో ఆర్యన్ వైపు చూస్తూ, నేను ఇంతమంది అభిమానాన్ని పొందినందుకు చాలా సంతోషంగా ఉంది ఆర్యన్ గారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా జీవితంలో ఇన్ని బంధాలు ఒక్కసారిగా వస్తాయని. ఇదంతా మీ వల్లే. మీరు నన్ను మీ లైఫ్లోకి తీసుకురాకపోయి ఉంటే అన్ని సంతోషాలు నా జీవితంలో ఉండేవి కావు. మిమ్మల్ని భర్తగా పొందినందుకు పోయిన జన్మలో ఏ దేవుడికో బంగారు పువ్వులతో పూజ చేసి ఉంటాను అని ఎమోషనల్గా అంటుంది. ఆర్యన్ తన కన్నీళ్లు తుడుస్తూ, లేదు ఆరోహి, నువ్వే నా భార్యగా దొరకటం నా అదృష్టం. నేను చేసిన తప్పుల్ని సైతం వదిలేసి నన్ను క్షమించి ఇంత ఆనందాన్ని నాకు ఇచ్చిన నీకు ఏమిచ్చినా ఎన్ని ఇచ్చినా తక్కువే. ఐ లవ్ యూ ఆరోహి, ఐ లవ్ యూ సో మచ్ అని అందరి ముందు ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ ప్రపోజ్ చేస్తాడు. అది చూసి నేహ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, ఆరోహి అంటే నీకెందుకు అంత ప్రేమ ఆర్యన్? అందరూ ఉన్నారని కూడా చూడకుండా దానికి అంత ప్రేమగా ప్రపోజ్ చేశావు. చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను కదా నేను. ఎందుకు కనిపించలేదు ఆర్యన్? నాలో కనిపించిన ప్రేమ ఆరోహిలో కనిపించిందా? ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నా కళ్ళల్లో ఏ రోజు నీకు ప్రేమ కనిపించలేదా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ బాధగా ఫస్ట్ టైం కళ్ళల్లో కన్నీరు కారుస్తూ ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయింది. అందరూ ఆర్యన్ ప్రేమ చూసి నవ్వుతూ సంతోషంగా క్లాప్స్ కొడతారు. అప్పుడు ఇద్దరు విడిపోయి నవ్వుతూ అందరి వైపు చూసి నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కిరణ్ నేహ అలా వెళ్ళిపోవటం చూసి తన వెనకే వెళ్ళి గార్డెన్లో ఉన్న తన ఎదురుగా నిలబడి, చూశావు కదా ఆర్యన్కి ఆరోహి అంటే ఎంత ప్రేమో. ఇప్పటికైనా అర్థం చేసుకొని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోనేహా, నీకే మంచిది. నీ గురించి ఆర్యన్కి తెలిసింది అంటే నిన్ను చంపేస్తాడు. ఆడపిల్ల అన్న కన్సర్న్తో చెప్తున్నాను అని కోపంగా అంటాడు. నేహ ఉక్రోషంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎందుకు వదిలేయాలి కిరణ్? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆర్యన్నే నా భర్తగా ఊహించుకున్నాను. ఇప్పుడు సడన్గా ఆరోహి వచ్చి తనని తన్నుకుపోయింది. ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని భర్తగా భావిస్తే ఇంకొక మగాడి వైపు కన్నెత్తి కూడా చూడదు. తన మనసులోనూ ఎదురుగా ఊహల్లో అయినా సరే అతనితోనే ఉండాలి అనుకుంటుంది. అంతగా ప్రేమిస్తుంది. చిన్నప్పటి నుంచి మా గ్రాని అంటూ ఉండేది, నీ కూతుర్ని ఆర్యన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని. కానీ అది ఆరోహి అని తెలియక నేనే అనుకుని ఆర్యన్నే నా భర్తగా ఊహించుకున్నాను. ఇప్పుడు ఆర్యన్ మరొకరి భర్త అని వదిలేయమని అంటున్నావు. మరి నా సంగతి ఏంటి? నేను ఆడపిల్లనే కదా. నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. వాటి గురించి ఎవరికి అవసరం లేదు. కనీసం ఎవరూ నన్ను పట్టించుకోరు. మరి నేనేమనుకోవాలి అని అడుగుతుంది. కిరణ్ నేహ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నీ బాధ నాకు అర్థమవుతుంది నేహ. కానీ మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళే ఇంకా సంతోషాన్ని ఇస్తారు. అది తెలుసుకో. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటం చాలా తప్పు. దానికి ప్రతిఫలం నేను అనుభవిస్తూనే ఉన్నాను. నీకు ఆ పరిస్థితి రాకూడదని అనుకుంటున్నాను. అర్థం చేసుకో అని కన్విన్సింగ్గా మాట్లాడుతాడు. కిరణ్ మాటలు నేహని ఆలోచింపచేస్తూ ఉంటే కిరణ్ నవ్వుతూ,
అది అర్థం చేసుకొని, ఆరోహి చాలా మంచిది నేహ. నువ్వు తనని ఇబ్బంది పెట్టాలని చూసినా నిన్ను ఒక్క మాట అనలేదు. అప్పుడే అర్థం కాలేదా ఆరోహి క్యారెక్టర్? కనీసం నేను తన జీవితంతో ఆడుకున్నానని తెలిసి కూడా ఒక్కసారి క్షమాపణ అడగగానే క్షమించేసింది. తన మంచి మనసు అర్థం చేసుకో. ఒకవేళ నువ్వు నీకు ఆర్యన్ అంటే ఇష్టం అని చెప్తే చెల్లి అనుకుని నీకు ఇచ్చేస్తుంది అనుకోకు. చచ్చినా ఇవ్వదు. ఆర్యన్ అంటే ఆరోహికి ప్రాణం. తనని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మంచిగా మారు అని అంటాడు. నేహ కోపంగా కిరణ్ వైపు చూస్తూ చెప్పట అయిపోతే ఇక వెళ్ళు అని చెప్పి అక్కడే బెంచ్ మీద కూర్చుని ఆకాశంలో చందమామని చూస్తూ కుదురులేని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. కిరణ్ కోపంగా నువ్వు మారవు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. లోపల అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఒక అరగంట గడిపేశాక కిరణ్ నాన్నగారు ఇక బయలుదేరుదాం, రేపు పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం పెట్టి ఇద్దరికీ పెళ్లి చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతారు. సరే మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని ఆర్యన్ చెప్పగానే అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. శాంతి గారు బయటికి వచ్చి బయట గార్డెన్లో బెంచ్ మీద కూర్చుని పరధ్యానంగా ఆకాశం వైపు చూస్తూ ఉన్న నేహాని చూసి, ఏమైంది నేహ, ఇలా బయట కూర్చున్నావు? ఆరోహి నీ తోడబుట్టిన అక్క అని తెలిసిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమైంది అని ఆతృతగా అడుగుతుంది. నేహ కోపంగా మనసులో, ఇప్పటి వరకు నేను గుర్తుకు రాలేదు, ఆరోహి దగ్గర నుంచి బయటికి రాగానే నేను గుర్తుకు వచ్చానా మమ్మీ? ఎంత మారిపోయారు ఇక్కడికి వచ్చాక. అమెరికాలో ఉన్నప్పుడే బాగుండేది, ఒక్క క్షణం కూడా నన్ను మర్చిపోకుండా నాతోనే సరదాగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ మారిపోయాయి అని అనుకుంటుంది. అడుగుతుంటే చెప్పవే ఏంటి అని మళ్ళీ అడుగుతారు. ఏమీ లేదు మమ్మీ, నాకు ఒక అక్క ఉందని డైజెస్ట్ చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది, అందుకే తనతో కలవలేక బయటికి వచ్చి కూర్చున్నాను, ఇంకేమీ లేదు. సరే నేను బాగా టైర్డ్ అయిపోయా, పడుకుంటాను అని చెప్పి వాళ్ళు చెప్పేది కూడా వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళిపోతుంది. శాంతి గారు నేహ బిహేవియర్ అర్థం కాక హేమంత్ గారితో, ఏమైందండి దీనికి ఇలా మాట్లాడుతుంది? ఆరోహి తన అక్క అని తెలిసాక ఒక్కసారి కూడా ఆరోహితో మాట్లాడలేదు. తను మన కూతురని తెలిసినప్పుడే దానికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఆరోహి మన రక్తం పంచుకు పుట్టిన కూతురని తెలిసాక కూడా తెలియనప్పుడే. ఇంకా అలాగే ఉంటే చాలా కష్టమండి. నాకు 26 సంవత్సరాల తర్వాత ఆరోహి దొరికింది. నేను తనకి కొంచెం సేపు కూడా దూరంగా ఉండలేను. అది నేహ కోసమైనా సరే అని కొంచెం కటువుగా అంటుంది. హేమంత్ గారు, అలాంటిదేమీ లేదులే శాంతి. సడన్గా ఆరోహి తన అక్క అని తెలిసేసరికి షాక్లో ఉండిపోయింది. నేను నేహాతో మాట్లాడుతాను, నువ్వు టెన్షన్ పడకు అని అంటారు. సరే అని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. రూమ్లోకి వచ్చాక ఆరోహి తన సంతోషం తట్టుకోలేక ఆర్యన్ని గట్టిగా హత్తుకుని తన ఆనందం అంతా తెలిసేలా గట్టిగా పెదవుల మీద ముద్దు పెడుతుంది. ఆర్యన్ కూడా తనకి జత కలుపుతూ పెదవులు విడవకుండానే ఆరోహిని ఎత్తుకుని పర్సనల్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన పెదవులు విడదీసి నవ్వుతూ, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అడుగుతాడు.
చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఆర్యన్ గారు. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా జీవితంలోకి ఒకేసారి అన్ని ఆనందాలు వచ్చేస్తున్నాయి అని సంతోషంగా అంటుంది. అయితే నీ సంతోషం నాకు తెలిసేలా నీ చేతల్లో నాకు ఈ నైటంతా చూపించు అని హస్కీగా అంటాడు. ఆరోహి కూడా ఆనందంగా సరే అని చెప్పి ఇనిషియేషన్ తనే తీసుకొని ఆ రాత్రిని వారి జీవితంలో ఓ మధురమైన రాత్రిగా మలుచుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.